రోడ్డు వేయాలన్నా కాలువ కట్టాలన్నా ఇవన్నీ కూడా దేవినేని అవినాష్ చెప్పినట్టే నడిచినాయి. మరి అలాగని దేవినేని అవినాష్ గెలిపించారా జనం? కాబట్టి ప్రాక్టికల్గా ఇది ఒక సంప్రదాయం అయిపోయింది. ఎవరైతే ఓడిపోయినటువంటి నాయకుడు అంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఓడినా వాళ్ళే ఎమ్మెల్యేలు పరోక్షంగా. ఆ సంప్రదాయాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు, లేదా ప్రజలు దాని మీద సీరియస్గా తీర్పు చెప్పట్లేదు. అంటే పర్టికులర్గా ఒక స్టేట్ వైడ్ కాన్సెప్ట్తో చూస్తున్నారు తప్పించి ఓ లోకల్ వైడ్ కాన్సెప్ట్ని చూడట్లేదు. వీళ్ళు ఏం చూస్తున్నారు, అక్కడ పనులు చేయకపోతే మనల్ని పట్టించుకోరు రేపు పొద్దున అన్నటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి ఇటుకు వచ్చేయడం అన్నటువంటిది నేర్చుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలకు గెలిచినా మీరు అన్నట్టు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ స్వప్రయోజనం కోసం పార్టీ మారుతారు. ప్రతిపక్షంలోకి వచ్చి ఓడిపోయిన ఎమ్మెల్యేల సంగతి మాజీలైన వాళ్ళకి థ్రెట్ ఉంటుందా? ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వల్లే వాళ్ళు మారాలనుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కీలక ఇన్ఛార్జ్ అంట, ఆయన పేరు ఏదో ఉంది, వైవి రామిరెడ్డి, ఇలాంటి వాళ్ళు కొంతమంది, లేదంటే భరత్ రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ వాళ్ళ ముఖ్య అనుచరులు కొంతమంది ఇప్పుడు టీడీపీతో టచ్లో ఉన్నారు, ఆల్రెడీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళ మీద దాడులు జరుగుతాయనో, లేదంటే వీళ్ళ మొన్నటి వరకు ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళు కూడా ఇళ్ళ మీద వ్యాపారాల మీద దాడులు చేశారు గట్రా, ఐటీ దాడులు ఇలాంటి, దానివల్ల ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతారు, అందుకు మారిపోతారు వీళ్ళందరూ. ఆ లెక్కనైతే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వాళ్ళు ఎవరు వ్యాపారం చేయకూడదు, ఉద్యోగం చేయకూడదు, అందరూ చక్కగానే చేసుకున్నారు కదా. ఇంకా వైసీపీ గవర్నమెంట్ తిట్టింది తిట్టకుండా ఎవరు తిట్టారు, లీగల్గా సపోర్ట్ అన్ని కూడా వచ్చినాయి, కానీ ఎక్కడ బ్రతకలేదు వాళ్ళు. ఎక్కడో నాయకులకి దెబ్బ తగిలింది తప్పించి, అచ్చెన్నాయుడు వైసీపీ అధికారంలో జగన్